హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి వితౌట్ థమ్ ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ఈటింగ్ ఛాలెంజ్ అయితే చాలా క్రేజీ ఉంటుంది. మనమైతే ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ అయితే మనము ఈ థమ్ లేకుండా మనమైతే ఈట్ చేయబోతున్నాం. ఇవి ఏమేమి ఉన్నాయో చెప్పేస్తాం. ఫస్ట్ కుర్కురే, లేస్, డార్క్ ఫ్యాంటసీ, గువా జ్యూస్. ఇవైతే మనం ఈ రోజు తినబోతున్నాం. అది కూడా ఈ థమ్ యూజ్ చేయకుండా తింటాం. ఈ థమ్ లేకుండా ఎలా తింటామని మీరైతే ఎంత వెయిట్ చేస్తారో నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడైతే మనము ఈ ఫింగర్స్ ని కవర్ చేసేసుకొని వచ్చేస్తాం. ఓకే, ప్లాస్టర్ అయితే వేసుకొచ్చుకున్నాం మేము. చూడండి, ఈ ఫింగర్స్ లేకుండా ఇప్పుడు ఎట్లా తినాలనేమో. మనమైతే ఇప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, మన ఫన్నీ ఈటింగ్ ఛాలెంజ్. అంతకంటే ముందు మనమైతే డైలీ ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేసేటప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేస్తుండే కదా, కానీ ఈ వీడియోకి మాత్రం మనమైతే లాస్ట్లో కామెంట్స్ అయితే రీడ్ చేయబోతున్నాం. సో అందుకే చెప్తున్నా ఫస్ట్ ముందే. ఈ హ్యాండ్స్ చూడండి, ఏ ఫింగర్ కదులుతలేగో. ఈ 4 ఫింగర్స్తోనే మనం ఈ రోజు ఈటింగ్ ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ లేస్ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి లేస్. అంటే ఆమెకు నచ్చిన ఫ్లేవర్స్ ఆమె తీసుకుంది, నాకు నచ్చిన ఫ్లేవర్స్ నేను తీసుకున్నా. ఏదైతే ఏముంది, లేసే కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. 2 3 1 2 3 గో స్టార్ట్. నేనే విన్నా. కదా ఫస్ట్ అయితే నాకు చింపనికి రాలే. ఫస్ట్ నేనే చింపిన, ఓడిపోయింది. ఇప్పుడు సెకండ్ మనము డార్క్ ఫ్యాంటసీ తినబోతున్నాం. ఇగో డార్క్ ఫ్యాంటసీ. పుష్పరాజ్ తగ్గేదేలే. తగ్గు. మా పుష్పరాజ్ వచ్చింది. డార్క్ ఫ్యాంటసీ అంటే అప్పుడు స్కూల్ గట్టప్పుడు అయితే ఫుల్ తినేటోళ్ళం. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది డార్క్ ఫ్యాంటసీ. ఇందులో అమ్మ పట్టుకొని కూడా వస్తలేదు. ఇందులో చాలా ఉంటాయి కదా, చాలా కాదు కానీ ఒకటే తినేయాలి. ఒకటి ఇప్పుకొని ఎవరైతే ఫస్ట్ తినేసి అని చూపిస్తారో వాళ్ళు విన్నారు. స్టార్ట్ చేద్దాం. కింద పెట్టు చేతుంది. 1 2 3 గో స్టార్ట్. నేనే విన్నర్. అది ఏది లేదు కదా. డబ్బా మూతనేది రాలేదు. ఫాస్ట్ తీసేసింది. అమ్మ ముందే ప్రాక్టీస్ చేసినట్టుంది. అదేం లేదు, మరి ప్రాక్టీస్ చేయలేదు. మరి ఎట్లా చేసినా అట్లా తీస్తా. గ్రేట్. అసలు టక్కడ తీసింది, వేసుకున్న నోట్లో చింపింది. అవురే ఎలా అలానే స్టార్ట్ అయితే మనము జ్యూస్ తాగబోతున్నాం. అమ్మో, ఇది మూత వస్తారో రాదా ఫస్ట్. ఇదిగోండి, మనము ఇప్పుడు ఈ జ్యూస్ తాగుతున్నాం. ఈ జ్యూస్ మూత తీయొస్తుందో తీయరాదో, ఎన్ని కష్టాలు పడాలో. నేనైతే మా చెల్లి అయితే ఈజీగా తీసేస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే అవి 2 కూడా ఫాస్ట్గా తీసేసి తిన్నది. ఇప్పుడు ఆమెకి 1 పాయింట్, నాకు 1 పాయింట్. ఇద్దరం అయితే ఈక్వల్లో ఉన్నాము. ఇంకా మిగతా 2 చూడాలి ఎవరు విన్ అవుతారో, ఎవరు రన్నర్ అవుతారో. ఒకవేళ టై అయిందనుకో ఎలా మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని మళ్ళీ తినాలా. ఓకే, ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం. 1 2 3 గో స్టార్ట్. ఓరమ్మా
ఎట్లా తీసిన పండు? అట్టేం తీసిన. రావట్లేదు రా నాన్న, తీవా. ఉమ్మ పండు, థ్యాంక్ యూ సో మచ్. నేనే విన్నారు. నువ్వు విన్నర్. దీంట్లో కూడా నేనే గెలిచాను. ఇవి బయటకు వచ్చినాయి గైస్. ఒక్క నిమిషం, మళ్ళీ ప్లాస్టర్ వేసుకున్నాం. 4th వచ్చేసి కుర్కురే. దీంతో ఫినిష్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దామా? మా అమ్మ ఇప్పుడు పండుకైతే 2 పాయింట్స్ ఉన్నాయి, నాకైతే 1 పాయింట్ ఉంది. చూద్దాం ఇందులో నేను గెలుస్తానా, మళ్ళీ తనే గెలిచి తనే విన్నర్ అయిపోతుందా, లేకపోతే నేను గెలిచి మళ్ళీ టై అవుతుందా చూద్దాం. 1 2 3 గో స్టార్ట్. దేవుడా, అసలు మా గోరు ఎరిగిపోయింది. వచ్చింది మక్కకి. దేవుడా, ఎంత గట్టి ఉంది. నేనే విన్నాయినా. ఇంకా ఉన్నాయా? పండుగ నేను వీక్తుంది వీక్తుంది. ఇప్పుడు ఇద్దరం ఈక్వల్ అయిపోయినాం. టై. ఇప్పుడు ట్రై బ్రేక్. ఇప్పుడు టై అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇద్దరు స్కోర్ 2 పాయింట్స్. సో మేమిద్దరం టై అయిపోయినాం కాబట్టి ఇంకొక ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయాలి. ఇంకొకటి మనకి డార్క్ ఫ్యాంటసీలో ఓన్లీ 1 మాత్రమే తిన్నాం కదా, ఇప్పుడు అదే డార్క్ ఫ్యాంటసీలోంచి ఇంకొకటి తీసుకొని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేసారో మళ్ళీ వాళ్ళు విన్నర్ అయినట్టు. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులోంచి మనమైతే ఒకటి తినేస్తే అప్పుడు ఎవరైతే ఫస్ట్ తినేసి అని చూపిస్తారో వాళ్ళైతే విన్ అయినట్టు. ఓకే ఓకే. 1 ఫింగర్స్ 2 3 గో స్టార్ట్. చూపి ఉన్నది ఇంకా లోపల ఏడుంది. అదంతా కాదా? నేనే విన్నర్. నేను ఫస్ట్ ఇంపిన వేస్ట్, ఆమె విన్ అయిపోయింది. 3 పాయింట్స్
2 పాయింట్స్. మా అక్కకి పనిష్మెంట్ ఇద్దాం. అసలు క్రేజీ పనిష్మెంట్ ఉంటుంది తెలుసా, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో ఈ పనిష్మెంట్ కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనమైతే పనిష్మెంట్లో కలుద్దాం మళ్ళీ. ఇప్పుడు మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అవి ఏమనుకుంటున్నారా? ఐస్ క్యూబ్స్. దీన్ని ఇట్లని మంచిగా ఇట్లా చేతులలో పెట్టేసుకోవాలి, 2 చేతులలో. 2 minutes ఉండాలి. ఓకే ఓకే డన్. తప్పదు కదా, ఓడిపోయినాక పనిష్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. కరెక్ట్ 2 minutes మనం హ్యాండ్స్లో పెట్టేసుకొని ఇగో ఇలా పట్టేసుకొని 2 minutes ఉండాలి. ఖచ్చితంగా 2 minutes ఉండి తీరాలి. మధ్యలో తీసేస్తా అంటే కుదరదు. నువ్వే నేకే ఎత్తుకుంటున్నా. ఓకే స్టార్ట్ చేద్దాం మనం. ఐస్ క్యూబ్స్ అయ్యి 3 go స్టార్ట్. పండు కొన్ని సెకండ్లు కూడా కాలేదు. అమ్మా ఎన్ని సెకండ్లు అట్లా చిట్టి? నువ్వు తింటలో చిట్టి? అట్లా ఎట్టద్దు. ఎట్లయితే ఏముంది, హ్యాండ్స్లో ఉన్నాయి కదా. చలి పెడుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి. పైకి పెట్టు చేతు. పండు వన్ మినిట్. కాదు బాబు, ఇప్పుడు మినిట్ విలువ తెలుస్తుంది. ఈ చలికాలము చల్లగా ఉన్నాయా బాగా? లేదు వెచ్చగా ఉన్నాయి. 1 2 3 టైమ్ అవుట్. 2 minutes. తిమ్మిర్లు వచ్చినాయి చిన్న. ఏ వేడి ఉన్నాయి మా అక్క చేతులు మంచిగా. ఎంత బాగా చెప్తుంది, వేడి ఉన్నాయి మా అక్క చేతులు అంటే. నిజంగా ఫస్ట్ పెట్టిన కొన్ని సెకండ్లకి స్టార్ట్ కూడా చేయకముందే ఎంత ఇట్లా ఇట్లా ఐస్ క్యూబ్స్ కదా తిమ్మిరి వచ్చేస్తున్నాయి. అమ్మా పోతనే లేదు తిమ్మిర్లు, ఇంకా సల్లు ఉన్నాయి. చూద్దాం తిమ్మిర్లు వస్తున్నాయి లేదా. తిమ్మిరి నేను నాకు వచ్చిన నీ దగ్గర లేదు, చెప్పు. డాక్టర్ని కదా నేను. పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము కామెంట్స్ రీడ్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు మనము కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. ఫస్ట్ కామెంట్ రాజు మోతుకూరి 2759. ఆల్ ది వెరీ బెస్ట్ చిట్టి అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ అన్నయ్య. సెకండ్ కామెంట్ వచ్చేసి సేనాని జేఎస్పి. గజని సినిమాలో ఇద్దరు సూర్యాలను ఒక్కసారి చూసినట్టు ఉందంట. అది లాస్ట్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ వీడియో లింక్. అంటే అది చాలా ఫన్నీగా వచ్చింది, సో అందుకే అలా అన్నట్టున్నాడు అన్నయ్య. ఓకే పర్లేదు, అయినా కానీ మేము హ్యాపీగానే తీసుకుంటున్నాం. థర్డ్ కామెంట్ రెడ్డి మరిలా. గుడ్ త్రివేణి, బట్ మీ హెల్త్ మంచిగా చూసుకోండి. ముందు ముందు పైసలు వస్తాయి, బట్ ఐ డోంట్ కేర్. యూ డోంట్ కేర్ అనుకున్నా, ఐ డోంట్ కేర్. ఓకే ఐ డోంట్ కేర్. ఎవరైనా మంచిగా ఉంటే ఇలాగే మాట్లాడతారు, ముందుకు వెళ్ళు అంట. ఓకే థ్యాంక్ యూ అక్క. మేము అయినా కానీ నేను పట్టించుకోలేదు, మా మమ్మీకి నచ్చజెప్పి ముందుకైతే వెళ్తున్నాం మేము. సో గైస్ మనకైతే ఈ వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.